నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రైవేటు ట్రావెల్ బస్సు రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ ఒక్కసారిగా పేలడంతో ఎదురుగా వస్తున్నటువంటి డివైడర్ను ఢీకొట్టి ఆపోజిట్లో వస్తున్నటువంటి మరో వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో అందులో ఉన్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే ఒకవైపు డీసీఎం సంబంధించినటువంటి డ్రైవర్తో పాటు క్లీనరు, మరోవైపు ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవరు చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మనం చూస్తున్నాం ప్రధానంగా రాత్రి జరిగినటువంటి ఘటన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదంలో నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా ఈ మనకు కనిపిస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదంలోని ముగ్గురు మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే సుమారుగా 1 నుంచి 1:45 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఢీకొట్టడానికి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా మనం చూసినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చూస్తే ఎదురుగా వచ్చినటువంటి డీసీఎం వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్కు సంబంధించినటువంటి దీన్ని పక్కన తొలగించి ఇక్కడ రోడ్డు క్లియర్ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నటువంటి 2 భారీ క్రేన్ల ద్వారా ప్రమాదానికి గురైనటువంటి పూర్తిగా దగ్ధమైనటువంటి ఆ వ్యాన్ ఏదైతే ఉందో, కంటైనర్ ఉన్నటువంటి వ్యాన్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ వ్యాన్ని మన పక్కకి జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఏపీ 39 TP 0 అనేటువంటి కనిపిస్తుంది. అక్కడ బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాహనానికి సంబంధించిన వెహికల్ కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా ఎక్కడెక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు జిల్లా అధికార యంత్రాంగం. స్పాట్లోనే అంటే ఘటన జరిగినటువంటి కొన్ని కొద్ది సమయంలోనే పోలీసులంతా కూడా రంగంలో దిగారు. స్వయంగా ఎస్పీ కూడా వచ్చి సహాయక చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో 36 మంది ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్నారో వారంతా కూడా సేఫ్గా బయటకు పోయేందుకు పక్కనే ఉన్నటువంటి మరో వాహన డ్రైవరు పెద్ద రాడ్డు తీసుకొని అద్దాలు పలగొట్టి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి పంపించడంతో ప్రమాదం తప్పింది. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి, అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, వీళ్ళకి ఎప్పుడు తెలిసింది అనేటువంటి ఈ ప్రమాదం ఎప్పుడు జరిగి ఇప్పుడు ఎలా తెలిసింది? నాకు తెల్లవారుజామునే నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో. వచ్చినప్పుడు బస్సు అవతల ఉన్న బస్సు టైర్ పంచర్ అయ్యి ఇవతల రోడ్డు మీదకి వచ్చేసింది. మొత్తం వచ్చేసి ఇవతల లారీకి కొట్టేసింది. తర్వాత మంటలు చెలరేగాయి. అప్పటికే అలర్ట్ అయ్యి జనాలందరూ కలిసి ఇక్కడ బస్సు యొక్క అద్దాలు పగలగొట్టి అందరినీ బయటికి తీయడం జరిగింది. అప్పటికే పోలీసులకు కాల్ చేశారు. పరిజన్ వాళ్ళు కూడా వచ్చి ఆపేశారు. అందరూ ఒకేసారి రావడం వల్ల దీనిలో ఎక్కువ శాతం మరణాలు అనేవి తగ్గాయి. అంటే ఈ ప్రమాదం జరిగిన విషయం మీరు సెల్లో చూశానంటున్నారు. చూసిన వెంటనే ఏమనిపించింది ఇది పరిసర ప్రాంతాలు జరిగింది? ఈ పరిసర ప్రాంతాలు అనేది మనకు ఇంతకుముందు కూడా చాలా చోట జరిగాయి. సో ఇది కూడా మన దగ్గర ప్రాంతాల్లో జరగడం అయితే నాకు కూడా షాక్ అనిపించింది. త్వరగా రావాలనిపించింది కానీ రాలేకపోయాను నేను పొద్దున్న అయితే. ఇంకా తెల్లారిన తర్వాత నేను వచ్చేసేసరికి మొత్తం అంతా క్లియర్ చేసేసారు. అంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏమనిపించింది? అంటే మనం ఇంత జాగ్రత్తగా ఉండాలా? ఎందుకంటే ఇంకా మనం ఎంత జాగ్రత్త ఉన్నా సరే సిచ్యువేషన్స్ అనేవి మన చేతిలో ఏమి ఉండదు. ఇంకా చెప్పలేను. ఇంకా మొత్తం చూసుకుంటే ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా మొబైల్లో వచ్చినటువంటి ఈ యొక్క సమాచారాన్ని చూసుకొని షాక్కి గురైనాము. అయితే ఘటన ప్రాంతానికి చేరుకునే లోపే ప్రమాదం పూర్తిగా జరిగిపోయింది. అయితే ఏమి చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి వాహనమే పూర్తిగా కాలి దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాము ఇక్కడ మనకు కనిపించేటువంటి ఏదైతే వాహనం ఉందో ఈ వాహనం సంబంధించినటువంటి ఏవిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నేపథ్యంలోనే సిరివెల్లమెట్ట వద్దకు రాగానే టైర్ పేలడం, ఒకసారిగా డివైడర్ను ఢీకొట్టగానే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలి బూడిద అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి దీంట్లో చూస్తే ఉన్నటువంటి వాహనాలు అంటే పక్కన ఉన్నటువంటి దుస్తువులతో అంటే వీళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోయిన పరిస్థితి. ప్రధానంగా మనకి ఇందులో కనిపిస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ చూసినట్లయితే ఇది వచ్చేటువంటి వాళ్ళతో లగేజ్
పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు. ఆ లగేజ్ బ్యాగులు పూర్తిగా కాలి బూడిదపోయినటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మనం ఇక్కడ ఈ పక్కన స్పష్టంగా చూసినట్లయితే ఒక కిరోసిన్ స్టవ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రయాణించేటువంటి ఎవరైతే డ్రైవర్తో పాటు క్లీనర్ ఎవరైతే ఉంటారో బస్సు ప్రయాణిస్తున్న వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏదైనా ఫుడ్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళ ఆహారం వండుకునేందుకు తీసుకొస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో ఇది మన గతంలో కూడా చూసాం. ఈ వాడేటువంటి కనిపించేటువంటి ఏదైతే సిలిండర్ ఇక్కడ ఉన్నటువంటి మనం ఆ స్టవ్ చూసినట్లయితే ఇది కిరోసిన్ వేసి వాడుకునేటువంటి ఒక స్టవ్. అయితే ఈ స్టవ్ ఎందుకు ఉంది అంటే వీళ్ళు ఏమైనా ఆహారం కోసం వండుకోవడానికి లేకపోతే టైం టు టైం వీళ్ళు చేసుకోవడానికి ఇక్కడ ఇందులో ప్రయాణించేటువంటి ఎవరైతే ఈ క్లీనర్ ఉంటారో వాళ్ళు పెట్టుకున్నారా లేకపోతే ప్రయాణికులకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొచ్చారా అనేటువంటిది కూడా దీంట్లో ఇంకా క్లియర్ చేయాల్సినటువంటి దీని మీద రావాల్సినటువంటి మనం చూస్తే ఈ వెనక భాగాన్ని ఉన్నటువంటి వాహనంకి సంబంధించినటువంటి వెహికల్ ఆ టైరు పూర్తిగా కాలిపోయి మనకి ఓన్లీ కేవలం ఈ రిమ్ము మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇనుప సామానుకు సంబంధించినటువంటి మాత్రమే మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కాలిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం స్పష్టంగా కనిపిస్తున్నాం. మన పైన విషయం మనం ఒకసారి అటు చిన్నటేకూరు ఘటనకు ఈ ఘటనకు జరిగినటువంటి ఘటనకు రెండు బస్సులను ఒకసారి పరిశీలించినట్టయితే అక్కడికే పూర్తిగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్. ఓన్లీ ఇనుప సామాన్లతో ఉన్నటువంటి ఏవైతే పెద్ద పెద్ద రాడ్లు ఉంటాయో ఆ రాడ్లు మాత్రం మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదం ఒకసారిగా మనం చూసినట్లయితే రిపీటెడ్ అంటే చిన్నటేకూరు ఘటన కళ్ళకు కట్టేలాగా కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో అదృష్టవశాత్తు 36 మంది ప్రయాణికులంతా కూడా వాళ్ళ యొక్క ప్రాణాలతో బయటపడినటువంటి సిచ్యువేషన్, ఊపిరి పీల్చుకునేటువంటి సిచ్యువేషన్ అంతా కనిపిస్తోంది. ఇంకోవైపు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి అయితే మనకి ఇక్కడ బియ్యం సంబంధించినటువంటి వాళ్ళు అంటే సరఫరా తీసుకుంటారు. అంటే నెల్లూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళంతా సంక్రాంతి పండుగ పూర్తి చేసుకొని ఇళ్ళకి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంత లగేజ్కు సంబంధించినటువంటి కూడా మనం బియ్యం సంబంధించిన బస్తాలు తీసుకునేటువంటి కంటే ఆ వాహనంలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణము స్థానిక ఎస్పీ ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి అంశం ఏమంటే వాహనంలో ఉన్నటువంటి బ్యాటరీస్ ఏమన్నా పేలి ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ప్రమాదానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు దీన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దీని నుంచి కర్నూలు నుంచి లేదంటే నిందల నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి రీసెర్చ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు పేలాయా అనేటువంటి దాని మీద చూడాల్సిన మరి దీన్ని తేల్చాల్సినటువంటి. సో మనకు కాలిపోయినటువంటి రాగికి సంబంధించినటువంటి ఒక తీగ అయితే కనిపిస్తుంది. ఇది ఏసీకి సంబంధించినటువంటిదా లేకపోతే కరెంట్కి సంబంధించిందా బ్యాటరీకి సంబంధించిందా అనేటువంటిది కూడా మనకు తెలియదు. ఒక్కసారిగా ఎక్కడ మంటలు వ్యాపించాయి అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. అంటే పరిస్థితిని చూసినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తే తప్ప ఏం జరిగిందనేటువంటిది తెలియనటువంటి అంశం. ఒకసారిగా ఎదురుగా చూస్తే మొత్తం ఇందులో ఉన్నటువంటి వాహనాల్లో ఉన్న పెట్రోల్ డీజిల్తో పాటు మరి ఈ ఆర్పేటువంటి క్రమంలో కనిపిస్తున్నటువంటి కొంత ఇంధనం కూడా మనకు బయట కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాహనం అంతా పూర్తిగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనకు స్థానికులు కొంతమంది చూస్తాం ఈ ప్రమాద ఘటన చూస్తే వారికి ఏమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తే ఒకసారిగా షాక్కి గురైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాహనం అంతా పూర్తిగా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మన ప్రయాణికులంతా కూడా ప్రాణాలతో బయటపడుతూ ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. లేకపోతే మనం గతంలో జరిగినటువంటి చిన్నటేకృతి వద్ద జరిగినటువంటి ఘటనను చూసుకుంటే చాలా ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగేది. కానీ అదృష్టవశాత్తు అందరూ బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూస్తున్నాం ఇందులో ఉన్నటువంటి బస్సు డ్రైవరు మరణించాడు. పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి, కనీసం గుర్తు పట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎదురుగా ఉన్నటువంటి బస్సు అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకు చూస్తున్నట్టు సిచ్యువేషన్ ఒకసారిగా ముందుగా అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ టైరు పేలింది. టైర్ పేలిన వెంటనే పక్కన ఉన్నటువంటి డివైడర్ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే మనం చూస్తున్నటువంటి ఈ రహదారి ఇక్కడ వచ్చేటువంటి ఇది నంద్యాల టు ఇటు నెల్లూరుకు వెళ్ళేటువంటి దారి. కానీ ఈ బస్సు ఉండాల్సినటువంటి పొజిషన్ అయితే ఈ పక్కనే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డులో రావాల్సినటువంటి వాహనము అక్కడ టైరు పేలడం, రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ పేలడంతో ఎదురుగా ఈ డివైడర్ ను ఢీకొట్టి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డివైడర్ ను ఢీకొట్టి ఒక్కసారిగా అటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్లో ఇటు ఎదురుగా అటు నంద్యాల నుంచి ఇక ఆర్లగడ్డ సైడ్ వెళ్ళేటువంటి భారీ కంటైనర్ ఏది ఉందో ఆ కంటైనర్ను ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా
బయటికి రాలేని సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో అటుగా వెళ్ళేటువంటి వాహనదారులు ఒక ఆ, ఆ, రాడ్డు తీసుకొని పగలగొట్టి మొత్తం అందరినీ కాపాడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రమాద తీవ్రతను ఎంత స్థాయిలో ఉన్నదని చెప్పడానికి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ అసలు ప్రమాదానికి జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎలా జరిగింది అనేటువంటి అంశం మీద పోలీసులతో కూడా మాట్లాడతాం. దీంతో పాటు అక్కడ సిచ్యువేషన్స్ అంతా చూసినట్లయితే ఒకసారి ప్రమాద ఘటనగా మనకు పూర్తి స్థాయిలో ప్రమాద యొక్క తీవ్రతను, ఇక్కడ జరిగేటువంటి ప్రమాదాన్ని యొక్క డెప్త్ను ఒకసారి చూసినట్టయితే ఢీ కొట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పడిపోయి మొత్తం నుజ్జు అయిపోయి తుక్కు అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు బస్సు యొక్క సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ప్రైవేటు వాహనాలు ఏవైతే ఈ ట్రావెల్ బస్సులు ఉన్నాయో ఒకసారిగా రోడ్డు ప్రమాదానికి గురైతే మాత్రం తప్పనిసరిగా ఆ యొక్క బస్సులో ఉన్నటువంటి ఏసీనా, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇంధనం ఫెయిల్ అయ్యా, లేకపోతే ఏ మంటలు చెలరేగి దగ్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. మరి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో అలాంటి సిచ్యువేషన్ ఇవాళ నంద్యాల జిల్లా సిరివెల్ల బెట్ట వద్ద జరిగినటువంటి ఘటనలో ఉన్నటువంటి పరిస్థితి. మనతో మాట స్థానికులు ఉన్నారు. ఏమనుకుంటారు ఇది చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ఘోరం అండి. ఎక్కడి నుంచో వస్తుంటారు, దూరం ప్రయాణం చేసేటోళ్ళు డ్రైవర్లను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని, ఇది రోడ్డు టైర్ పంచర్ అయిందో మళ్ళా నిద్ర మత్తులో జరిగిందో పూర్తిగా తెలియదు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలతో నడపాలని కోరుకుంటున్నాం. అంటే మీ గ్రామానికి చాలా సమీపంలో జరిగింది, చూస్తుంటే ఏమనిపించింది? ఇది చాలా ఘోరమే కదండి, చాలా ఘోరమైనది ఇది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రయాణికులను సేఫ్టీ, ఈ హైవే వాళ్ళు కానీ తగిన డిపార్ట్మెంట్లు జాగ్రత్తలు తీసుకొని ఈ విధమైన బస్సులను మెయింటెనెన్స్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా విషాదకరం. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లోనే ఇంత కాలిపోయేటువంటి పరిస్థితి, ఇట్లా దగ్ధమైనటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఎందుకు అట్లా జరుగుతుంది? అదే మెయిన్ మెయింటెనెన్స్, ఓవర్ స్పీడు, నిద్ర లేకపోవడము. సరే, ఇద్దరు డ్రైవర్లు ఉండి మెయింటైన్ చేసుకోవాలా. ఒకటే డ్రైవర్తో లాంగ్, ఇప్పుడు నెల్లూరు నుంచి హైదరాబాద్ పోవాలంటే ఇది బాగా 1:05కు జరిగింది అంటున్నారు. బాగా నిద్ర టైం అది. దానివల్ల జరిగిందా, టైర్ పంచర్ అయిందా? మాకల్లా ఇది టైర్ పంచర్ కాకుండా మామూలుగా నిద్రమత్తులో జరిగిందని అనుకుంటున్నాను నేను. దీనికి తగిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీకేమనిపిస్తుంది పెద్ద చూస్తుంటే? మనమేం చెప్పలేదు. మీరేమనుకుంటున్నారు అసలు ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? సిచ్యువేషన్ ఏముంది, బాగా బస్సులో చెకింగ్ ఉండాలి. చెకింగ్ బాగా చేసేయాలి. గవర్నమెంట్ చెకింగ్ చేయాలి బాగా. గవర్నమెంట్ చెకింగ్ చేయక ఎన్ని సమస్యలు వచ్చినాయి. మన కర్నూలు జరిగింది కదా, ఇప్పుడు ఇది జరిగింది. బాగా గవర్నమెంట్ చెకింగ్ చేస్తే బాగా ప్యాసింజర్ కూడా చూసుకోవాలండి. ప్యాసింజర్ కూడా కనీసం 12 గంటలకు బయలు హైదరాబాద్ పోవాలంటే ప్యాసింజర్ కూడా తప్పదు కొద్దిగా. ప్యాసింజర్ కూడా 10 గంటలకు బయలు హైదరాబాద్ పోవాలంటే ప్యాసింజర్ కూడా చిన్నగా పోతున్నారు అంటున్నారు. ప్యాసింజర్ కూడా డబల్ డ్రైవర్లు ఉండాలా. ప్యాసింజర్ ఏసీ చూసుకోవాలా. ఏసీ వల్ల కొద్దిగా ప్రమాదం ఉంది. స్పీడ్ కూడా 150 పోతుంది స్పీడు, 120, 130 పోతుంది స్పీడు. ఆ స్పీడ్ కూడా తగ్గియాలి కొద్దిగా గవర్నమెంట్. మెయిన్ ఏ టైంలో జరిగిందని మీకు సమాచారం? 1:10, 1:05. మేము వచ్చి 2 దాటి 2:30 అయింది. కాలుతుందంతా కాలుతుంది. ఒక దేవుడి దేవాలో డీసీఎం డ్రైవర్ బాగా పగలగొట్టి అద్దాల కొట్టి అతను ప్యాసింజర్ దేవుడి దేవాలకి వచ్చాడు. అతను అద్దాలకు రాడుతో పగలగొట్టాడు. మొత్తం 30 ప్యాసింజర్ మొత్తాన్ని బాగా కాపాడాడు. అంతా ఒకవేళ డీసీఎం డ్రైవరు అద్దాలు పగలగొట్టి ఎలా ఉండేది? వాళ్ళు తగలబడిపోయేవాళ్ళు, కొద్దిగా దెబ్బతినేవాళ్ళు. కొంతమంది భయపడి కొంతమంది దెబ్బతినేవాళ్ళు. డీసీఎం వల్ల దేవుడి దేవాలో పగలగొట్టి మొత్తం అద్దాలు పగలగొట్టాడు అంతా. దానివల్ల మెయిన్ ఓవర్ స్పీడ్ ఎక్కువైంది. మెయిన్ ట్రావెల్స్ ఓవర్ స్పీడ్ ఎక్కువైంది. బాధ్యత లేకుండా ఓవర్ స్పీడ్ 150, 120, 130 పోతుంటే 10 గంటలకు బయలుదేరి తెల్లరికి హైదరాబాద్ పోవాలంటే ప్యాసింజర్ కూడా కొద్దిగా చూసుకోవాలి. ప్యాసింజర్ అంత స్పీడ్ ఓవర్ స్పీడ్ అవుతుంది. గవర్నమెంట్ కంట్రోల్, గవర్నమెంట్ చూసుకోవాలి. గవర్నమెంట్ చెకింగ్ 4 రోజులు చేస్తుంది, 5 రోజులు మానుకుంటుంది. గవర్నమెంట్ 4 రోజులు చెకింగ్ చేస్తుంది అంతే. 5 రోజులు మళ్ళీ ప్యాసింజర్ మామూలు అవుతుంది. అది అంతే. కర్నూలు జరిగింది కదా మొన్న. కర్నూలు జరిగినప్పుడు 4 రోజులు చెకింగ్ చేశారు, తర్వాత 4 రోజులు మానుకున్నారు, తర్వాత మళ్ళీ అదే మామూలు. ఇంకా అంటే ఎందుకోసం ప్రైవేట్ ట్రావెల్ బస్సు మనం చూస్తున్నాం? కర్నూలులో ఘటన జరిగింది, తాజాగా 2-3 రోజుల క్రితం రాజమండ్రిలో జరిగింది, కాకినాడలో జరిగింది, తర్వాత సౌదీలో జరుగుతుంది. ప్రమాదాలు మెయిన్ గవర్నమెంట్ బస్సులు జరగట్లేదు, ఓన్లీ ట్రావెల్ బస్సే. ట్రావెల్ చెకింగ్ బాగాలేదు.
చెకింగ్ ఆర్డీఓ చెకింగ్ బాగా చేయాలా, గవర్నమెంట్ బాగా పట్టించుకుని చెకింగ్ చేస్తే వాళ్ళకు ప్యాసింజర్కి బాగుండిద్ది అని. అంటే అధికారుల నిర్లక్ష్యం అధికారుల స్పష్టంగా ఉందంటారా? అధికారుల లక్ష్యమే. కర్నూలు జరిగింది కదా, ఒక వారం చెకింగ్ చేస్తారు, 2 వారాలు మళ్ళీ ఇదా మావులే, మళ్ళీ మేనేజ్ బస్సులు మేనేజ్ చేసి చేస్తారు అంతే వాళ్ళు. అంతే. ప్రధానంగా మనకు ప్రయాణికులతో పాటు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేశారు, ఆ రకంగానే కొంతకాల దాడులు చేసి నియంత్రణ చేస్తారు తప్ప, కానీ ఫిట్నెస్ ఉన్నాయా లేదా, లేకపోతే అందులో ఉన్నటువంటి కండిషన్ ఏంటి, ప్రమాదాలకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఎందుకు అసలు వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు కట్టారా లేదా అనేటువంటి దానిపైన కూడా స్పష్టంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఇరువాళ్ళ జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము చాలా ఈ ప్రమాదం విని షాక్కి గురై ప్రాంతంలో ఉన్న వారంతా కూడా స్థానికులు వచ్చి ఈ ప్రమాద ఘటనను చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. మనకు పక్కనే ఇక్కడ చూస్తే పూర్తిగా ఖాళీ బూడిదైపోయినటువంటి సిచ్యువేషన్, రోడ్డును డివైడర్ను ఢీకొట్టి అటుగా వస్తున్నటువంటి వాహనము ఒక్కసారిగా లెఫ్ట్ వెళ్లాల్సినటువంటి వాహనం రైట్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి, తగలబడినటువంటి సిచ్యువేషన్. డివైడర్ను ఢీకొట్టగానే ఒక్కసారిగా ఇటు సైడు అతివేగంతో వస్తున్నటువంటి బస్సు రోడ్డు దాటి ఆపోజిట్ రోడ్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసినట్లయితే ఇక్కడ లగేజ్ తీసుకెళ్లేటువంటి సమయంలో వాళ్ళు తీసుకెళ్లే తినుబండారాలతో పాటు నిమ్మకాయలు ఇతర ప్రాంతాలు కూడా తగలబడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మన స్థానికులు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి సమయంలోనే అక్కడ అంటే తమ వాళ్ళు బయటపడడం చాలా ఆనందం ఉంది. అయితే తీసుకుపోయేటువంటి ప్రతి సామాను కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పోయేటువంటి సమయంలో ఇక్కడ ల్యాప్టాప్ కూడా తగలబడిపోయిందని చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం విన్నాం. అయితే ఇక్కడ మరోవైపు ఇక్కడ చూసినట్లయితే పక్కనే పూర్తిగా అంటే తిండి బండారాలతో పాటు పల్లీలు తీసుకుపోయేటువంటి సిచ్యువేషన్, దీంట్లో పూర్తి ఖాళీ బూడిదపోయినటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రయాణికులు తీసుకుపోయి ఏ ఒక్క వస్తువు కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి లేదు, పూర్తిగా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒకసారి ఈ ప్రమాదం తీవ్రతను గమనించినట్లయితే మనకి ఇక్కడ చూస్తున్నాం ఖాళీ అంటే తీసుకుపోయేటువంటి మెటీరియల్ వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలిపోయినటువంటి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు నుంచే ఇక్కడ నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి మార్గం ఇది. ఈ మార్గంలో ఒకసారిగా ఢీకొట్టడంతో ముందుకు దూసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ ఎదురుగే మనకు కనిపిస్తున్నటువంటి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ఒకసారిగా రోడ్డు నుంచి దాటి అంటే టైరు పేలగానే ముందుకు దూసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తుంది. ఒకసారి మనకు ఆ ఘటనను చూస్తాము, అక్కడ ఉన్నటువంటి పరిశీలన అంటే మనం ఈ వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి ఇక్కడ నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి మార్గం ఇది, ఇటుగా వెళ్ళాలి. కానీ ఈ బస్సు ఈ సైడ్ నుంచే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇదైతే ఉంది. నెల్లూరు టు హైదరాబాద్ వెళ్ళేటువంటి మార్గం మన కెమెరామెన్ ఎక్స్క్లూజివ్గా వీడియో జర్నలిస్ట్ శేఖర్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతం నుంచే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి పూర్తిగా ముందుగా దూసుకొచ్చేటటువంటి మనకి ఈ బస్సు సిచ్యువేషన్ సీనియర్ చూసినట్లయితే ముందుగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతము ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే బస్సు యొక్క తీవ్రతను, బస్సు యొక్క వేగము ఎంత వేగంగా దూసుకొచ్చింది అని చెప్పడానికి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాలు చూసినట్లయితే అంటే ఈడ కనిపించేటువంటి మొదటిగా టైరు పేలిన తర్వాత బస్సు అతివేగంతో వస్తుంది. టైరు పేలినటువంటి సందర్భంలోనే బస్సు ఇక్కడ నుంచి అంటే ఈ ప్రాంతం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఈ డివైడర్ను ఢీకొట్టి ఈ పై భాగాన్ని దూసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశము. మరి దీంతో ఇక్కడ స్పష్టంగా చూసినట్లయితే మనకి ఉన్నటువంటి మొదటగా ఈ ముందర ఇక్కడ ఎవరైతే వెళ్తున్నటువంటి యువకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంటే ఇక్కడ ఢీకొట్టి కొద్దిగా పగిలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదటగా ఇక్కడే ఈ ప్రాంతాల్లో ఢీకొట్టడం, టైరు అతివేగంగా వస్తుండడం, దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి 2000 ఏవైతే ఉన్నాయో దారులు దీనిపైన ఢీకొట్టగానే ఈ టైరు పేలింది. టైరు పేలగానే బస్సు తీవ్రంగా ఇక ఈ లెఫ్ట్ సైడ్ నుంచే రైట్ సైడ్కి దూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం నుంచే టైరు పేలగానే ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ యొక్క బస్సు యొక్క స్పీడ్ వేగం ఎంత స్పీడ్తో ఉందని చెప్పడానికి ఈ చెట్టుకు జరిగినటువంటి ప్రమాదం మనం చూసుకోవచ్చు. ఇట్లా ముందుగా రావడం, ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా
పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. వేగంతో దూసుకొచ్చి ఈ డివైడర్ను ఢీకొట్టి ఈ డివైడర్ పై నుంచే అక్కడ కనిపిస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఆపోజిట్లో వస్తున్నటువంటి భారీ కంటైనర్ ఢీకొట్టి ఆ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు, అంటే ఒకవైపు కంటైనర్ డ్రైవరు, క్లీనర్తో పాటు బస్సులో ఉన్నటువంటి డ్రైవరు మంటల్లో సజీవ దహనమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. గుర్తుపట్టలేనటువంటి ఆ పరిస్థితి ఏర్పడింది. సో ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితి ఈ రకంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టడం, స్థానికంగా పక్కనే వెళ్ళేటువంటి డీసీఎం డ్రైవరు పెద్ద రాడ్డుతో అద్దాలు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి అందరినీ కాపాడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఈ సీన్ అంతా చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఘటన అంతా చూస్తే ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉంది. అయితే అదృష్టవశాత్తు 36 మంది ప్రాణాలు ఈరోజు బయటపడ్డాయి. కేవలం డీసీఎం డ్రైవర్ రాడ్డు తీసుకుని పగలగొట్టి వాళ్ళంతా కాపాడినటువంటి పరిస్థితి మనకి కళ్ళకద్దగట్టేలాగా స్థానికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.